be to God. Hallelujah. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. The Lord reigns and his nations rejoice in his name. దేవుడు ఏలుతున్నాడు గనుక దేశాలు సంతోషిస్తున్నాయి. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. You are watching Fresh Manna from Heaven. ఫ్రెష్ మన్నా ఫ్రమ్ హెవెన్ అనేటువంటి ప్రోగ్రామ్ ను మీరు వీక్షిస్తున్నారు. Today's message is a prophetic message. ఇది చాలా శక్తివంతమైనటువంటి ప్రవచనాత్మకమైన Sit మెసేజ్. down, take the Bible, take your notes and write it down. కూర్చోండి, నోట్స్ తీసుకోండి, రాసుకోండి. Today's topic is ఈ రోజు మన అంశం the God encounters. దేవునితో అనుభవాలు. The God encounters. దేవునితో ముఖాముఖి అనుభవాలు. We are going to see some powerful things from the book of Numbers chapter 23. 23 సంఖ్యాకాండంలో నుండి మనం శక్తివంతమైన కొన్ని సన్నివేశాలు చూడబోతున్నాం. And as we are reading, receive it in your heart, in your spirit. మనం చదువుతుండగానే మీ హృదయాల్లో అది పొందుకోండి. Verse 3. 3వ వచనం. Then Balaam said to Balak, stand by your burnt offering and I will go. Perhaps the Lord will come to meet me, and whatever he shows me, I will tell you. So he went to a desolate height. మరియు బిలాము బాలాకుతో, బలిపీఠం మీది నీ దహన బలి యొద్ద నిలిచిండుము, నేను వెళ్ళెదను. ఒకవేళ యెహోవా నన్ను ఎదుర్కొనునేమో, ఆయన నాకు కనపరిచినది నీకు తెలియజేసేదని చెప్పి మెట్ట ఎక్కెను. Hallelujah. You see what Balaam is telling? ఇక్కడ బిలాము ఏం చెప్తున్నాడండి? I will go to the mountain. నేను కొండెక్కుతా. I will go to the height. కొండెక్కుతా. And the Lord will come and meet me. Wow. ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు నన్ను కలుస్తాడు అని చెప్తున్నాడు. How would you be in that place? నువ్వు ఉంటే ఏం చేస్తావు అక్కడ? When God will come and meet you. ఒకవేళ దేవుడు నిన్ను కలిస్తే What an awesome experience. ఎంత అద్భుతమైనటువంటి ఆ యొక్క సన్నివేశం అండి. And Balaam says, whatever he shows me. Wow. బాలాం అంటున్నాడు, నేను పైకి వెళ్తాను, దేవుడు నాకు ఏం చూపిస్తాడో. What a faith. ఇది ఏమి, God is going to meet me. ఆయన ఎంత కన్ఫర్మ్ గా చెప్తాను, The Creator is going to meet me. దేవుడు మాట్లాడతాడు, And he's going to show me. నాకు చూపిస్తాడు, And I am going to tell you. అది నేను చెప్తా. Wow. This kind of life is available for you in Christ Jesus. మా స్పిరిచువల్ ఫాదర్ హ్యారీ గోమ్స్ గారు ఇట్లనే చెప్పేవారు, ఇట్లాంటి జీవితం మనకు కూడా అవైలబుల్ ఉంది. Hallelujah. Hallelujah. Verse 4. 4వ వచనం. And God met Balaam. Wow, I like it. Underline that. దేవుడు బిలాముకు ప్రత్యక్షము కాగా. God met Balaam and he said to him, I have prepared the 7 altars. I have offered on each altar a bull and ram. దేవుడు బిలామునకు ప్రత్యక్షం కాగా అతడు, నేను 7 బలిపీఠములను సిద్ధపరిచి ప్రతి దాని మీదను ఒక కోడెను ఒక పొట్టేలును అర్పించదనని దేవునితో చెప్పాడు. Hallelujah. Hallelujah. It is here it was so natural. God was talking with Balaam and Balaam was talking back to God. It was so natural. ఇక్కడ చూడండి, దేవుడు ప్రత్యక్షమైనాడు, దేవుడేమో బలాంతో మాట్లాడుతున్నాడు, బలాం దేవునితో మాట్లాడుతున్నాడు. Hallelujah. This kind of a relationship and friendship with God is possible. చూడండి, ఇటువంటి రిలేషన్షిప్ ఇది సాధ్యమే మనిషికి. Amen. Verse 5. 5. Then the Lord put a word in Balaam's mouth and said, return to Balak and thus you shall speak. యెహోవా మాట బిలాం నోట పెట్టి, నేను చెప్పినది నువ్వు తిరిగి వెళ్ళి ఇట్లా చెప్పుము అని చెప్తున్నాడు. Wow. If you are a man who hears God's voice, God's words, then you become a prophet to the nations. నువ్వు దేవుని స్వరం వినేటువంటి వ్యక్తిగా ఉంటే మాత్రం ఖచ్చితంగా దేశాలకు నువ్వు ప్రవక్తగా ఉంటావు. You'll be a VVIP. నువ్వు VVIP గా ఉంటావు. Person in great demand. నువ్వు గ్రేట్ డిమాండ్ గా ఉంటావు. Hallelujah. Hallelujah. Verse 15. 15. And he said to Balak, stand here by your burnt offering while I meet the Lord over there. What a faith. చూడండి, అతడు నీవు అక్కడ నీ దహన బలి యొద్ద నిలిచిండుము, నేను అక్కడ యెహోవాను ఎదుర్కొందునని రాజుతో చెప్తున్నాడు ఆయన. Hallelujah. Hallelujah. This man Balaam is not a normal man. He has God encounters. చూడండి, బిలాము ఆయన నార్మల్ వ్యక్తి కాదండి, దేవునితో మాట్లాడేటువంటి అనుభవం కలిగిన వ్యక్తి. Multiple encounters of God. చాలా సార్లు చూడండి ఆయన ఎదుర్కొని యెహోవాను ఎదుర్కొంటున్నాడు, యెహోవాతో వింటున్నాడు. Verse 16. 16. Then the Lord met Balaam and put a word in his mouth and said, go back to Balak and thus you shall speak. యెహోవా బిలామును ఎదుర్కొని ఒక మాట అతని నోట ఉంచి, నువ్వు వెళ్ళు, బాలాకు నొద్దకు వెళ్ళి ఇట్లా చెప్పు అని చెప్తున్నాడు. Hallelujah. Today this prophetical anointing is coming upon you as you are hearing. ఈ రోజు వింటుండగా ఈ యొక్క ప్రవచనాత్మకమైనటువంటి ఈ యొక్క అభిషేకం నీ మీదకి వస్తుంది. Numbers 24 verse 2. 24:2 సంఖ్యాకాండం. Look at this. And Balaam raised his eyes and saw Israel encamped according to their tribe, and the Spirit of God came upon him. Wow. Hallelujah. బిలాము కన్నులెత్తి ఇశ్రాయేలీయులు తమ తమ గోత్రముల చొప్పున దిగియుండుట చూచినప్పుడు దేవుని ఆత్మ అతని మీదికి వచ్చిన గనుక అతడు ఉపమాన రీతిగా ఇట్లా నేను. Hallelujah. You know, when the Holy Spirit comes, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు, you will start seeing visions. నువ్వేం చేస్తావంటే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నీకు దర్శనాలు Your కనిపిస్తాయి. eyes will start moving from the natural realm into the supernatural realm. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు నేచురల్ గా చూడవు, దాన్ని స్పిరిచువల్ గా చూస్తావు. Hallelujah. Balaam's eyes got raised up. ఇప్పుడు చూడండి, బాలాం యొక్క కళ్ళు దర్శనాలు చూస్తున్నాయి. Amen.
And when you will see the situation, not in your own natural eyes, you will see the situation from God's eyes. నీవు ఈ పరిస్థితిని నీ కళ్ళతో చూడవు, దేవుని కళ్ళతో చూస్తావు. Hallelujah. Verse 3. 3. Then he took up his oracle and said, the utterance of Balaam the son of Beor, the utterance of man whose eyes are opened. చూడండి, బయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి. Hallelujah. Hallelujah. Today God Almighty is opening your eyes to the prophetic realms. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ప్రవచనాత్మకంగా నీ కళ్ళను When తెరవబోతున్నాడు. you pray in tongues, ఎప్పుడైతే అన్య భాషలో you మాట్లాడతావో began to see the glory of God. నువ్వు దేవుని మహిమను చూస్తావు. You began to see the earthly things through the heavenly perspective. నువ్వు ఎట్లా చూస్తావు తెలుసా? భూ సంబంధమైనవి పరలోక సంబంధమైన కళ్ళతో చూస్తావు. You will start knowing the situations of the people. నీవు పరిస్థితులను కనుగొనగలుగుతావు. God will show pictures before your eyes. నీ యొక్క కళ్ళలో నుండి దేవుడు ఆ దర్శనాలు చూపిస్తాడు. Names of the people will come before your eyes. నీ యొక్క కళ్ళ ముంగట ప్రజల యొక్క నేమ్స్ వస్తాయి. Answers and solutions will come to you. ఆన్సర్స్ వస్తాయి నీ జీవితంలో. Hallelujah. Hallelujah. God, it says, the word of God says, whose eyes are opened. చూడండి, ఎప్పుడైతే ఇక్కడ ఏమని వస్తుందంటే కళ్ళు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి That's వస్తుంది. going to be your eyes. అది నీ కళ్ళండి. Verse 4. 4. The utterance of him who hears the words of God, who sees the vision of the Almighty, who falls down with eyes wide open. Wow, glory to దేవ God. వాక్కులను వినిన వాని వార్త, అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తిని దర్శనము పొందెను. Can you see that? His eyes wide open. ఆయన కళ్ళు అంట బాగా తెరవబడ్డాయి. Amen. This is going to be your eyes. అది నీ కళ్ళు. You're not watching this by any accident. యాక్సిడెంట్ గా చూస్తలేవు. Verse 15. 15. So he took up his oracle and said, the utterance of Balaam the son of Beor, and the utterance of the man whose eyes are opened. You see that? బయోరు కుమారుడైన బిలామునకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి. Hallelujah. దేవ వాక్కులను వినిన వాని వార్త. చూడండి, Glory to God. మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త. Verse 16. 16. The utterance of him who hears the words of God, who has the knowledge of the Most High, who sees the vision of the Almighty, who falls down with eyes wide open. ఇక్కడ ఉంది చూడండి, దేవ వాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య. ఇది చాలా బాగుంది తెలుగులో. మహోన్నతుని విద్య ఎరిగిన వాని వార్త. Amen. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తిని దర్శనము పొందెను. This is a prophetic anointing. ఇది ప్రాఫిటిక్ The అనాయింటింగ్. Holy Spirit is opening your eyes. పరిశుద్ధాత్మ దేవుడు మీ కళ్ళు You తెరుస్తున్నాడు. will start having the knowledge of the Most High God ఈ యొక్క సర్వశక్తిని దేవుని యొక్క నాలెడ్జ్ ను in a పొందుకుంటున్నావు. different way from today onwards. ఈ రోజు నుండి డిఫరెంట్ గా నువ్వు The పొందుకుంటున్నావు. grace of God is coming upon you. దేవుని యొక్క కృప నీ మీదకి వస్తుంది. Hallelujah. Hallelujah. Numbers 23:9. 23:9. For from the top of the rocks I see him, and from the hills I behold him. There a people dwelling alone, not reckoning itself among the nations. మెట్టల శిఖరముల నుండి అతని చూచుచున్నాను, Yes. కొండల నుండి అతని కనుగొనుచున్నాను. Wow. ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడరు. యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు? Glory to ఇజ్రాయేలు 4వ పాలను ఎవరు లెక్క పెట్టెదరు? నీతిమంతుల మరణం నుండి మరణము నాకు లభించును గాక. నీతిమంతుల Thank you, మరణము Jesus. వంటి మరణము నాకు లభించును గాక. Say hallelujah. హల్లెలూయా. Verse 9. 9. What is saying? ఏమని చెప్తున్నా? From the top of the rocks I see him. మెట్టల శిఖరం నుండి అతని చూచుచున్నాను. From the top of the rocks I see him. మెట్టల శిఖరం నుండి అతని చూచుచున్నాను. Hallelujah. There is a place. ఒక ప్లేస్ ఉందండి. There is a rock. ఒక రాక్ ఉంది, ఒక శిఖరం From ఉంది. that plateau అక్కడి నుండి you can see God Almighty. సర్వశక్తి కలిగిన దేవుని చూడగలుగుతాం. What is that place? ఏంటి ఆ ప్లేస్? What is that rock? ఏంటి ఆ రాక్? Or who is that rock? ఎవరు ఆ That బండ? rock is none else but our darling Lord Jesus మన ప్రభు అయిన Christ. యేసుక్రీస్తు మాత్రమే ఆ రాయి అయి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Did he not tell to Philip? ఫిలిప్పుతో చెప్పలేదా? Philip, ఫిలిప్, when you have seen me, నన్ను చూస్తే you have seen God Almighty. తండ్రిని చూసినట్లే అనలే? When you have seen me, నన్ను చూస్తే you have seen the Father. తండ్రిని చూసినట్లే. From the tops of the rock I see him. ఇదిగో ఆ యొక్క శిఖరము నుండి దేవుని చూశాడు. All the God encounters ఆ యొక్క దేవుని యొక్క అనుభవాలన్నీ are available అవైలబుల్ గా ఉన్నాయి in Christ Jesus. క్రీస్తులో. Shall we pray? ప్రార్థిద్దామా? Father, we thank you. తండ్రి నీకు వందనాలు. So many multiple encounters after encounters. Lord, you want to bless your children. ప్రభా, మాటి మాటికి నువ్వు మాట్లాడాలనుకుంటున్నావు, దర్శించాలనుకుంటున్నావు నీ ప్రజలను. You want to give wisdom and guidance. ప్రభా, విజ్డమ్ గైడెన్స్ And you ఇవ్వాలనుకుంటున్నావు. want to make your children as the mouthpiece of God. దేవుని యొక్క మౌత్ పీస్ గా నువ్వు వాడుకోవాలనుకుంటున్నావు. Yes, John the Baptist was a voice crying in the wilderness. అరణ్యములో వినబడుతున్న కేక అని అతను వాడుకున్నావు. When God's voice is scarcity in the world,
ప్రభువా, దేవుని యొక్క వాక్కు చాలా కొరతగా ఉన్నది ఈ But లోకంలో. that time you raised John the Baptist. ఆ టైంలోనే మీరు ఆ బాప్తిసం ఇచ్చి యోహాను లేపారు. He became the voice of God. ఆయన దేవుని యొక్క స్వరమై ఉన్నాడు. And you are raising up many people, Lord, who will bring manifestation of the voice of God to the nations of the world. దేవుని యొక్క వాక్కును లేపేటువంటి వాళ్ళని లేపబోతున్నందుకు వందనాలు. Hallelujah. As Joseph was a voice of God to the king, and Daniel was a voice of God to the king, Lord, you are raising up so many people as a voice of God. ప్రభు యోసేపు కాలంలో రాజు యొక్క కలను దర్శనాలను ప్రభు ట్రాన్స్లేషన్ చేసి ఒక వాయిస్ గా యోసేపు నిలబెట్టారు. దానియేలును కూడా అదే విధంగా రాజు కొరకు ఒక వాయిస్ గా నిలబెట్టారు. You are a God of encounters. నీవు అనుభవాలు ఇచ్చే దేవుడవు. Lord, we bless your children. నీ ప్రజలు మేము దీవిస్తాం. Thank you for the prophetical anointing. ఒక ప్రవచనాత్మక అభిషేకాన్ని బట్టి You are వందనాలు. opening their eyes wide open. ప్రభు వాళ్ళ కళ్ళు వైడ్ గా తెరుస్తున్నందుకు వందనాలు. We bless them, Lord. వారిని ఆశీర్వదిస్తున్నాం. In Jesus' name. యేసు నామములో. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును You గాక. are a prophetical person in Christ Jesus. క్రీస్తులో మీరు ప్రవచనాత్మకమైన వ్యక్తి. Amen. Amen. Share this message with someone. ఇతరులతో కూడా ఇది పంచుకోండి. Tomorrow we'll meet again. రేపు మరలా కలుసుకుందాం. Amen. ఆమేన్. यकीन करूंगी मैं यीशु बातों को यकीन करूंगी मैं यीशु बातों को सदा चलाएगा और कभी न छोड़ेगा सदा चलाएगा और कभी न छोड़ेगा बगैर शर्तों का प्रेम को मानती हूँ मैं बगैर शर्तों का प्रेम को मानती हूँ मैं यकीन करूंगी मैं